అయా మనందరం ఒక్కసారి ఆలోచించాలా. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నారంటే ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. నువ్వే కదా చెప్పావు, నీది నోరా తాటిమట్ట. We are planning like anything. Our state is landlocked state. We don't have any port. But I have discussed with Prime Minister and neighboring state chief Mr. Chandrababu Naidu. We are going to connect to Machilipatnam port with 12-lane express highway, including railway connectivity. So all these are, we have made our plans. Almost we have got all approvals. So next few years we are going to connect everything. ఇది సహజంగా జరిగిన ప్రక్రియ అయితే ఓకే అనుకోవచ్చు. కానీ గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మచిలీపట్నం పోర్ట్ అన్నది ఆంధ్రుల హక్కు, మీ సొంతానికి నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు లేదన్నారు. మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చెప్పే వరకు ఈ విషయం తెలియకుండా మొత్తం చర్చలు నడిచి దాదాపు అనుమతులు అంగీకారాల వరకు వెళ్ళిందంటే ఇంత పెద్ద గూడిపుటాని ఏం జరిగింది, బయటకు పెట్టలేనంతగా రహస్యంగా ఎందుకు వచ్చాల్సి వచ్చింది అన్న దానిపైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 4 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు బందరు పోర్టు అడుగు ముందుకు పడనివ్వకుండా హైకోర్టులో 4, సుప్రీంకోర్టులో 2 దావాలేసి ఆ మధ్య మహేష్ బాబు సినిమా వచ్చింది. ఏం సినిమా? రమణా లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడతాది. లోడెత్తరా అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్తే గానీ మనకు బందరికి కోర్టుల్లోంచి ఆ దావాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మొక్కబోని ధైర్యంతో జనాన్ని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి, మొండోడు కాబట్టి, మీరెన్ని చెప్పుల పడినా ఎన్ని చిక్కుముళ్ళేసినా అన్ని విడదీసి జయించాడు. ఇవాళ బందరు వాసులకి కలైనటువంటి, మనందరి కలైనటువంటి బందరు పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవానికి బందరు గడ్డ మీద కాలు పెట్టాడు.